ఎవరు రాయపేట అరుణ ఫస్ట్ నుంచి కూడా అగ్రెసివ్గా ఫైట్ చేయడం, పార్టీ పరంగా పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. మీ ఆర్థికమైనటువంటి పరిస్థితి ఏంటి? ఫస్ట్ నుంచి పార్టీకి సంబంధించి కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు. ఫైనాన్షియల్ గా ఏంటి పరిస్థితి? అత్యంత సాధారణ. అసలు ఎక్కడ, ఏ ఊరు ఏంటి, మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి మేడం? నాది ఒంగోలు పక్కన త్రాగుంట అని ఒక విలేజ్, మా అమ్మగారు ఊరు అది. నేను బై బర్త్ బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని. తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్బాయిని చేసుకున్నాను ఎస్సీగా. పక్కనే ఉన్నటువంటి విలేజ్ ముక్తినతులపాడు విలేజ్, ఒంగోలు కిందకే వస్తాయి. అమ్మగారు ఊరు 1వ డివిజన్ కిందకి వస్తుంది, అత్తగారు ఊరు 2వ డివిజన్ కిందకి వస్తుంది. పక్క పక్కనే ఉంటాయి 2 ఊర్లు కూడా. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. ఒంగోలులోనే నా చదువు కొనసాగింది. డిగ్రీ పొలిటికల్ సైన్స్ అండి, డిగ్రీ పొలిటికల్ సైన్స్. నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మిడిల్ క్లాస్. మా వారు పొగాకు వ్యాపారం చేస్తారు. నేను మొన్నటి వరకు మార్కెటింగ్ మేనేజర్గా ఉండేదాన్ని. ఒక 1.5 year నుంచి వదిలేశాను. ఓన్లీ రాజకీయాల కోసం జాబ్ వదిలేసి ఇప్పుడు కంప్లీట్గా రాజకీయాలకే అంకితమై ఉన్నాను. నాకు 3 పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. దీంట్లో పెద్దగా గ్రాఫ్లు వేసి చెప్పడానికి ఏమీ లేదు. నేనేదో అగ్రెసివ్గా ఉన్నాను కదా అని చెప్పేసి నాకేదో పెద్ద వెనకాల బ్యాక్గ్రౌండ్లు ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచి కూడా కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటూ సొసైటీలో జరిగేటువంటి ఇబ్బందుల్ని కూలంకుషంగా అనాలిసిస్ చేసుకుంటూ ఇది ఎందుకు జరిగింది, ఇలా జరిగి ఉండొచ్చు కదా, ఇలా జరిగింది, ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని ప్రతిదీ కూడా బోతద్ద పెట్టి పరిశీలించుకుంటూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను పరిశీలించుకుంటూ ఉండేదాన్ని. అది పెళ్ళైన తర్వాత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే బీసీ నుంచి ఎస్సీకి పడిపోయిన తర్వాత గ్రాఫ్ ఇంకా బాగా పడిపోయింది. లోపాలు, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇంకా ఎక్కువగా తెలిసాయి. ఈ లోపాలను ఎక్కడ సరిచేయాలి, ఎలా సరిచేయాలని ఆలోచిస్తున్న క్రమంలో రాజకీయాలు ఒక్కటే మార్గం అనేది నాకు అర్థమైంది. పోనీ ఇట్లాంటి మార్పు కోసం ప్రయత్నం చేసే పార్టీలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ వయసులో ఏం కనిపించలేదు. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు కనిపించారు నాకు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా. ఆయన వెంట నడిస్తే నాలాంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇవాళ కాకపోయినా ఒక 10 ఏళ్ల తర్వాత 100% ఒక వ్యవస్థ అంటూ ఉండిద్ది, ఒక అభివృద్ధి అంటూ మా జీవితాలు ఉండిద్దని బలంగా నమ్మాను. కాబట్టి ఎన్ని దాడులు ఎదురైనా, ఎన్ని మాటలు ఎదురైనా, ఎన్ని వెన్నుపోట్లు ఎదురైనా ఇవాళకి ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నాను. ఇక మీదట కూడా ఆయనతోనే నడుస్తాను. ఎందుకంటే ఆయన మాత్రమే ఈ వ్యవస్థను మార్చగలడు. ఉద్యోగం చేసుకున్నట్టు మీరు ఎందుకు ఈ రాజకీయాల్లో రావాలని ఆలోచన వచ్చింది? చెప్పాను కదండి, వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయో క్లియర్గా అర్థమవుతూ ఉన్న క్రమంలో ఈ లోపాలను మార్చాలి అనేటువంటి ఒక సామాజిక స్పృహ ఎక్కువైపోయింది. ఆ టైంలో ఒక రాజకీయ పార్టీ దానికి ప్లాట్ఫామ్గా ఉండాలి. ఆ రాజకీయ పార్టీలో ఉంటేనే దీన్ని మార్చగలం అన్నటువంటి ఆలోచన వచ్చింది. ఆ రాజకీయ పార్టీ ఏది అనేది అవగాహన చేసుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం కనెక్ట్ అయింది. ఇంకా ఆయనతో పాటు రాజకీయంగా అడుగులు వేయడం మొదలైంది. మీరు ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు, అంటే 19 నుంచి ఇంకొంచెం బాగా స్పీడ్ అయ్యారు కదా మాట పరంగా, కానీ ఈ ప్రభావం మీ పిల్లల మీద ఏమైనా పడిందంటారా? నా పిల్లల్ని ఇప్పటి వరకు బయటకు చూయించను, ఒకటి. రెండోది, అసలు రాజకీయాలు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడేవని, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళని చేయకొట్టనివ్వండి. కొంతకాలం గత కొద్ది రోజుల క్రితం అంటే మీ మీద కొన్ని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కానీ ఏమైనా బాధపడిన సందర్భాలు కానీ, ఎందుకు ఈ రాజకీయాలు, ఎందుకు అంటే మీరు మీ పరంగా ఎందుకు వచ్చామో ఈ రాజకీయాలకి, బురద మాకు అవసరం అని ఎప్పుడు మీకు అనిపించిందా? నంబర్ ఆఫ్ టైమ్స్ అనిపించింది. బట్ పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేకపోయినా ఆయన పోరాడుతున్నాడు. నాకన్నా ఎక్కువ ఇబ్బందులు ఆయన ఎదుర్కొంటున్నాడు. బట్ ఇవాళ వ్యవస్థలో నాకు అవసరం, నాలాంటి వాళ్ళందరికీ అవసరం కాబట్టి నా కోసం నేను పోరాడకపోతే ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ పవన్ కళ్యాణ్ గారు వెంటనే నడుద్దామని చెప్పేసి ఆయన చూసే ప్రతిసారి నాకు నేనే మళ్ళీ కంబ్యాక్ అవుతూ వచ్చానండి. మేడం, ఈ ఎన్డీఏ కూటమి అనేది 5 ఏళ్ల పాటు సక్సెస్ నడుస్తుంది అంటారు? కూటమి అనేది పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కూటమిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నన్ని రోజులు 100% కూటమి 27కి కూటమి బద్దలవుతుంది అనేది వైసీపీ జగన్ చెప్తారు. సాక్షాత్ జమిలి ఎన్నికల నాటికి వాళ్ళకి అంతలా బద్దలైపోద్ది మళ్ళా మనమే అధికారం వచ్చే చెప్తారు. వాళ్ళకి అంతలా నిజాలు వాస్తవాలు అన్ని అనుకూలంగా జ్యోతిష్యం తెలిసే పని అయితే 11 సీట్లు కింద పడిపోతారని ముందే తెలిసి ఉండేది. కనీసం ఆర్థికంగా మేల్కొని ఉండేవాళ్ళు. అయినా సరే పాపం చివరి వరకు పోరాటం చేసి 151 నుంచి 11 ఎందుకు పడిపోయి ఉండేవాళ్ళు. ఇట్లాంటి జ్యోతిష్యాలని చెప్పే ఇప్పుడు 11కి వచ్చి కూర్చున్నారు. ప్రజల మధ్యలో 5 లేపేసి అటు ఒకటి పెట్టారు. మళ్ళీ జ్యోతిష్యాలు చెప్తా ఉంటే చివరి 1 లేపేసి ఫస్ట్ 1 పెడతారు. జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తానని చెప్తున్నారు. జనాల్లోకి వస్తే ప్రజలు ఎలా ఉంటుందంటారు రిసీవింగ్? జనాల్లోకి వస్తారంటే మళ్ళీ ఏమైనా రాష్ట్రానికి ఉపద్రవం వచ్చి ఏమైనా శవాలు రాబోతున్నాయండి. అంటే జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలంటే శవం ఉండాలి క్లియర్గా. శవం లేకపోతే ఆయన రాడు. ఇప్పటి వరకు మీరు ఒక సందర్భం చెప్పండి, శవం లేకుండా ఆయన బయటకు వచ్చిన సందర్భం పోయి మీరే చెప్పండి, నాకు తెలియదు అనుకోండి. సపోజ్
ఆల్రెడీ పొలిటికల్గా ఆయన చేసినటువంటి యాత్ర శవాల యాత్రే చేశాడు. శవాన్ని ఎదురుగా చూపించేసి ఓదార్పు యాత్ర పేరుతో చేశాడు. తర్వాత మళ్ళీ బాబాయిని వాళ్లే చంపేసుకొని ఆ శవాన్ని పెట్టేసి ఆ బురద టీడీపీ మీద జల్లేసి గెలుపుకొచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ కోడికెత్తిన ఆయన గుచ్చించుకోపోయి నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశారు, అదొక డ్రామా ఆడారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో అక్కడ విపక్షంలో కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ కూడా అక్కడ వినుకొండ దగ్గర ఎవరో ఇద్దరు వ్యక్తిగత కక్షల ద్వారా చంపుకుంటే ఆ శవాన్ని చూసుకొని ఫస్ట్ టైం బయటకు వచ్చాడు. మళ్ళీ బుడమేరు వరదలు వస్తే కానీ బయటికి రాలేదు. మళ్ళీ సేమ్ ఇట్లాగే రాష్ట్రంలో ఎక్కడైనా శవం ఉన్న సందర్భంలో ఆయన రావాలి అంటే ఒక సాడ్ మూమెంట్ క్రియేట్ అవ్వాలి స్టేట్లో. ఆనందం మూమెంట్లో కానివ్వండి, లేదంటే ఏదైనా ఉద్యమాల గురించి కానివ్వండి, సామాన్యుల గురించి ప్రశ్నించడానికి కానివ్వండి, ప్రభుత్వం ఏదైనా తప్పిదం చేస్తుంటే ఈ తప్పిదం మీరు చేస్తున్నారని చెప్పి చెప్పడానికి కానివ్వండి ఆయన రావట్ల బయటికి. ఆయన బయటికి రావాలంటే శవం ఉండాలి. అలారం మోగినట్టుగా శవం గొంతు మోగితే తప్పితే ఆయన రాదు. అది సిచ్యువేషన్. మరి జనవరి 5 నుంచి వస్తున్నాడు అంటున్నారంటే రాష్ట్రానికి ఏం ఉపద్రవం 23 నుంచి వస్తున్నాడంటే రాష్ట్రానికి ఏం ఉపద్రవం ముంచుకొస్తుందని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు ఆయనకి, మనం కూడా తెలుసుకోవాలి. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తూ రాష్ట్రం అంతా పర్యటన చేస్తామని మీరు కావాలి అంటే ఫస్ట్ 2-3 జిల్లాలకి ఆయన ప్రోగ్రామ్ అనేది ప్రజలు వ్యతిరేకించి ఎన్నిక పంపించకపోతే చూస్తూ ఉన్నాడు. కావాలంటే నేను అన్నాను కాదు, ఏం చేశాడని వస్తాడు, ప్రజలు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తాడు. 5 ఏళ్ళుగా ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వకపోతే వయసు దాటిపోయి బోర్ నేడుస్తున్న వాళ్ళందరూ రేపొద్దున అతనికి ఎదురవుతారు. వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఏం సమాధానం చెప్తాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పేరు పెట్టి కాలేజీ యాజమాన్యాలకు కాకుండా తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పేసి అని ఇప్పటివరకు డబ్బులు వేయకపోతే కాలేజీ యాజమాన్యాలకి టీసీలు ఇచ్చి పంపించేసే, ఎగ్జామ్స్ కూడా రాయనీయకుండా బొచ్చడు మంది డ్రాప్ అవుట్స్ అయ్యి వాళ్ళు బయట తిరుగుతున్నారు. రేపొద్దున వాళ్ళందరూ ఎదురెడితే ఏం సమాధానం చెప్తాడు. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. మద్యం నిషేధిస్తా అన్నావు, నీ టైంలో నువ్వు మద్యం నిషేధిస్తా అన్నావని మేము ఓట్లు వేసామని చెప్పేసి రేపు పొద్దున మహిళలు బోర్ నీళ్ళు అడుగుతారు. ఏం సమాధానం చెప్తాడు వీటన్నింటికి? ఇట్లా ఎన్నో సమస్యలు జగన్మోహన్ రెడ్డి టైంలోనే క్రియేట్ చేయబడి పెద్ద స్థాయికి ఎదగబడిన సమస్యలు బోలెడు ఉన్నాయి. ఆ బాధితులంతా రేపు ఎదురవుతారు. వాళ్ళని ఫేస్ చేయగలిగితే ప్రజల్లో ఉంటాడు. ఫేస్ చేయలేకపోతే 1 నెల 2 నెలలకే తోక ముడిచి మళ్ళీ తాడేపల్లికో బెంగళూరుకో వెళ్ళిపోతాడు. మేడం ఫైనల్గా చెప్పండి, లాస్ట్ ఇప్పుడు వరకు ముఖ్యమంత్రులు మీకు బెస్ట్ సీఎం అంటే ఎవరు చెప్తారు? బెస్ట్ సీఎం అంటూ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఎస్పెషల్లీ మేము కూటమిలో ఉన్నాం కాబట్టి మాట్లాడట్లేదు. ఆంధ్రప్రదేశ్ విడిపడిన తర్వాత ఏర్పాటైనటువంటి 4 ముఖ్యమంత్రులు బెటర్ వన్గా నేను సిబిఎన్ గారిని ఇప్పటివరకు చూశాను. ఇక మీదట వచ్చే వాళ్ళలో ఎవరుంటారు ఏంటనేది తెలియదు. అంటే ఈయన మార్క్ని బీట్ చేసి ఇంకా అభివృద్ధి చేయగలిగే స్థాయిలో ఎవరైనా ఉంటారా లేదా అన్నది మనం భవిష్యత్తు చెప్పాలి. ఇప్పటివరకు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసినటువంటి ముఖ్యమంత్రులు అయితే సిబిఎన్ గారు బెటర్ సీఎంగా ఉన్నారు. ఇప్పటి వరకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనేదే మెయిన్ ఎజెండా. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారు? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అన్నటువంటి ఎజెండాతో మేము పనిచేసాము. రానున్న రోజుల్లో కూడా మాలో ఆ ఆశలు ఆశయాలు అలాగే ఉన్నాయి. దాని గురించి పని చేస్తాము. ఆయన అంతకన్నా బెటర్ పొజిషన్కి వెళ్తే ఇంకా సంతోషమే. ఆ పొజిషన్ కోసం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం 100%. మేడం సింగిల్ లైన్ చెప్పాలంటే సిబిఎన్ అంటే ఏం చెప్తారు? ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్. పవన్ కళ్యాణ్ గారు సామాన్యుడి వాయిస్. జగన్మోహన్ రెడ్డి మనీ జలగనే లిచ్. డబ్బు అధికారమే కావాలి, వేరే ఇంకేం అవసరం లేదు. దీనికోసం తల్లిని వదిలేస్తాడు, చెల్లిని వదిలేస్తాడు, బాబాయిని చంపేస్తాడు, ఇలా ఏమేం చేసేస్తాడు. డబ్బు పవర్ ఈ రెండే ముఖ్యం. నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడు. మేడం ఫైనల్గా ఒక్క మాట చెప్పండి, జనసేన పార్టీ త్వరలో బీజేపీలో విలీనం అవుతుందని ప్రచారం జరుగుతుంది. నిజంగా జనసేన పార్టీ బీజేపీలో కలుస్తుందా? నాకు పవన్ కళ్యాణ్ గారు మాలాంటి వాళ్ళందరికీ మొదట్లో ఇచ్చినటువంటి హామీ, నా దేహాన్ని 4 మోసేంత వరకు నేను జనసేన పార్టీని నిలబెడతాను, నన్ను నమ్మి నాతో నడవండి అన్నారు. ఆయన నమ్మి ఇప్పటివరకు నడిచాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ అడుగుజాడల్లోనే ముందుకెళ్తాం. కలుపుతారా లేదా అన్నది నాకు తెలిసినంతవరకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన అట్లా విలీనం చేయరు. ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఏమైనా క్రియేట్ అయితే దానికి కూడా ప్రజలకు సంబంధించినటువంటి కారణాలు ఏవో ఉంటాయి తప్ప వ్యక్తిగత కారణాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. గత 5 ఏళ్ల పాటు మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, అంటే రాజకీయంగా కూటమి అధికారంకి వచ్చింది. ఈ 6 నెలల్లో ప్రశాంతంగా ఉందా మీకు అప్పటికప్పుడు పోల్చుకుంటే? అంటే నేను ఒక్కదానే కదండి, నాలాగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక అరాచక శక్తుల వ్యవస్థ నుంచి ప్రశాంతంగానే ఉన్నాం. క్లియర్గా నేనే కాదు, వైసీపీలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పొలిటికల్ బాక్స్ దాటి అవతల వాళ్ళని విమర్శించడానికి వీల్లేదు. మార్ఫింగ్లు, తప్పుడు పోస్టులు, తప్పుడు బూతులు కామెంట్లు ఇట్లాంటివి పెట్టడానికి వీల్లేదు, తప్పుడు కేసులు పెట్టడానికి వీల్లేదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో నేనే కాదు, వైసీపీలో ఉన్న మహిళలు కూడా ప్రశాంతంగానే ఉన్నారు.